నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. బాపట్ల శాసనసభ్యులు వేగచర నరేంద్ర వర్మ. 100% మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడమే లక్ష్యం. జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించాలి. దేవుడి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున. 100% మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం లక్ష్యంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ అన్నారు. జిల్లా ఐటీ కోర్ బృందం స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి 2026 ఫిబ్రవరి నెలలో రికవరీ చేయబడిన సుమారు 40,20,000 రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా బాధితులకు అందించారు. ప్రస్తుత జీవన విధానంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన విలువైన వస్తువుగా మారిపోయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు లావాదేవీలు, ముఖ్యమైన పాస్వర్డ్లు వంటి విలువైన డేటాను మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ పోయినా లేదా దొంగలించబడిన ఆ సమాచారాన్ని తిరిగి పొందడం చాలా కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లో మొబైల్ ఫోన్కు సంబంధించి ఇచ్చే ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకుని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా రికవరీ చేయిస్తున్నామని అన్నారు. ప్రతి నెల మొబైల్ రికవరీ మేళా నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40,20,000 రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నామన్నారు. గత 3 నెలల కాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సుమారు 1,61,20,000 విలువ గల 806 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. గతంలో మొబైల్ రికవరీ శాతం 30గా ఉన్నా దానిని దాదాపుగా 60% పెంచడం జరిగిందన్నారు. 100% మొబైల్ ఫోన్లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. www.ceir.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేసి పోర్టల్లో బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ ఆప్షన్ ఎంచుకొని ఫోన్ యొక్క IMEI నంబర్, మొబైల్ కొనుగోలు రసీదు, ఫోన్ పోయిన ప్రదేశం వంటి తదితర వివరాల్ని నమోదు చేయాలన్నారు. అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందం అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా గుర్తించి రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సరైన బిల్లులు లేని అతి తక్కువ ధరకు విక్రయించే అనుమానాస్పద ఫోన్లను కొనవద్దని హెచ్చరించారు. ఎక్కడైనా మొబైల్ ఫోన్ దొరికినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ప్రజలకు సూచించారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి రికవరీ చేసి అప్పగించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ కోర్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఎస్ శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి నారాయణ, ఆర్ఏ షేక్ మౌలిద్దీన్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో చోరీలకు గురవుతున్నటువంటి మొబైల్స్ సంబంధించి ప్రతి నెల మొబైల్ రికవరీ అండ్ పంపిణీ మేళ ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా పోలీస్ గత 3 నెలలుగా ప్రత్యేకమైనటువంటి టీంని, ఐటీ కోర్ టీం, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లో సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ మేళ కార్యక్రమాన్ని గత 3 నెలల నుంచి చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల సుమారు 201 మొబైల్స్ని 40,20,000 కాస్ట్ వర్త్ 201 మొబైల్స్ని రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి సుమారు 806 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా ఈ థెఫ్ట్ గురైనటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 1,70,00,000 గత 3 నెలల్లో 806 మొబైల్స్ కాస్ట్ వర్త్ 1,70,00,000 రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పబ్లిక్ కొనేటప్పుడు తక్కువ ధరలకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎటువంటి బిల్లులను వెరిఫై చేయకుండా కొనడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా
ఎక్కడైనా సరే మొబైల్స్ మిస్ అయితే పబ్లిక్ దొరికినట్లయితే వాటిని కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి అందించుకుంది. సిమిలర్లీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అన్ని బిల్స్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా ఆ ఇన్వాయిసెస్ పర్చేస్ బిల్స్ ఏమన్నా చెక్ చేసి కొనుక్కోవడం లాంటివి, లేదా ఏదైనా షాప్స్లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని కొనుక్కోవడం లాంటివి ప్రజలు చేయాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా కొనసాగుతుంది. జిల్లాలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఇనిషియలీ 6 months బ్యాక్ అరౌండ్ 30% రికవరీ రేట్ ఉన్నటువంటి జిల్లాని ఇప్పుడు 60% రికవరీ, ఈ సెల్ ఫోన్స్, మొబైల్స్, మిస్సింగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికవరీలో జిల్లా 60% వరకు రికవరీ రేట్ ఉంది. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది టాప్ 5 డిస్ట్రిక్ట్లో కొనసాగుతుంది. 100% మొబైల్ రికవరీ కార్యక్రమాన్ని మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ మొబైల్స్ సంబంధించి పర్చేస్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో, పబ్లిక్ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ యొక్క సేఫ్టీకి సంబంధించి కానీ ఆ మొబైల్స్ని భద్రపరచుకోవడం కానీ నిర్లక్ష్యంగా లేకుండా వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్తులు చూపిన చొరవ ఎంతో ఆదర్శనీయమని బాపట్ల ఎమ్మెల్యే వేగసిన నరేంద్రవర్మరాజు అన్నారు. పిట్లవానిపాలెం మండలంలోని మంతినవారిపాలెం గ్రామంలో సుమారు 2.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాల వ్యవస్థను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసిన నరేంద్రవర్మరాజుతో కలిసి జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సాంకేతిక వ్యవస్థను అన్ని కోణాల్లో సద్వినియోగం చేసుకున్నప్పుడే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గ్రామాల్లోని స్వాతంత్ర సమరయోధుడు మంతెన వెంకటరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటపతిరాజు, బాపట్ల రూరల్ సర్కిల్ సిఐ హరికృష్ణ, చందోలు ఎస్ఐ శివకుమార్, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని బాపట్ల శాసనసభ్యులు వేగసిన నరేంద్రవర్మ స్పష్టం చేశారు. పిట్లవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వైద్య సిబ్బందికి పలు కీలక సూచన చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందాలని, అత్యవసర సేవల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని వైద్యులు ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యల్ని, అవసరమైన కొత్త పరికరాల జాబితాను అందజేయాలని కమిటీ సభ్యుల్ని కోరారు. త్వరితగతిన నిధులు మంజూరు చేయించి ఆసుపత్రిని మరింత ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో నిత్యం అవసరమయ్యే మందుల కొరత లేకుండా చూసుకోవాలని, పేద ప్రజలు బయట మందులు కొనుగోలు చేసే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకూడదని సిబ్బందికి సూచించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యం చేకూరాలి. పిట్లవానిపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నా వంతు పూర్తి సహకారం అందిస్తాను. వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని గడించాలి. ఈ సమీక్ష సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిన ప్రతిపక్షానికి బుద్ధి రాలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చూపించాలని, ఒక క్రిస్టియన్గా చూపించాలని ప్రయత్నం చేశామని అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున, మోదుగుల బసవపున్నారెడ్డి, చేజల్ల నారాయణ రెడ్డి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడారు, వాళ్లే కల్పించారు. ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్నటువంటి, హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ఆ భక్తుల మనోభావాలని కూడా ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. భగవంతుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రిస్టియన్గా చూపించాలని, ఆయన హిందూ వ్యతిరేకవాదిగా చూపించాలని, బీజేపీ దగ్గర ఈయనని ఏదో మరి శిక్షార్హుడు గారిని చూపించాలని ఈ ఆలోచనలతోనే ఈరోజు ఇంత పెద్ద నాటకానికి తెరతీశాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి మరొకసారి ఈరోజు మనం అందరం కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. ఏమాత్రం కూడా సిగ్గు శరం లేకుండా ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ టీటీడీ దేవస్థానాన్ని చైర్మన్గా ఎంతోమంది వచ్చారు, మరి ఎంతోమంది చక్కగా నిర్వహించారు. ఏ పార్టీ వాళ్ళైనా, ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చినా ఇంత నీతిమానంగా, ఇంత అస్తవ్యస్తంగా ఏ రోజు జరగలేదన్నది ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి మీకు కనబడట్లేదా, వినబడట్లేదా అని అడుగుతూ ఉన్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ప్రజలు మనసులో ఉన్నటువంటి మాటని చెప్తే వెళ్ళి బీఆర్ నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు,
ఈ రకంగా అడ్డంగా దొరికినా కూడా, ఈ రకంగా అన్ని చోట్ల వచ్చినా కూడా స్వామివారి సేవలో మీరు ఎట్లా పాల్గొంటారో ఖచ్చితంగా మీరు తొలగండి, ఇక్కడికి తొలగిపోండి అని అడగటం తప్ప అని అడుగుతూ ఉన్నారు. మీకు మీరుగా తగ్గితే రాకుండా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీకున్నా కూడా ఏ మాత్రం కూడా చిన్న ఆలోచన కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారి కనుసన్నలతోనే, వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ధైర్యం చేసి మళ్ళా బిఆర్ నాయుడు తిరుపతికి వచ్చారంటే, మళ్ళీ తిరిగి తిరుమలకి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు వచ్చారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పరిస్థితి అని అడుగుతాం. ఈ పరిస్థితిలో ఒక ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం, బిఆర్ నాయుడు గారిని ఖచ్చితంగా ఆయన తొలగిపోవాలి, తొలగిపోతే తొలగించాలి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు అధికారంలో మీరున్నారు, రకరకాల అపవాదులు వేశారు. అపవాదులు ఎక్కడ కూడా మీరు నిర్మించుకున్నటువంటి సెట్, మీరు వేసుకున్నటువంటి కమిటీలు వాళ్ళు నిగ్గు తెచ్చి మీరు తప్పు చేశారని చెప్తా ఉన్నా ఏ మాత్రం జంకు పొంకు లేకుండా మీకున్నటువంటి పచ్చ మీడియా ద్వారా, మీకున్నటువంటి ఆ పచ్చ దండు ద్వారా మీరు ఉన్న లేని నిజాన్ని, లేని మాటల్ని మరి చెప్పుకుంటూ ముందరికి పోయి అబద్ధాలని నిజాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా బీఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ నుండి తొలగించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జంతు కొవ్వు ఆదేశాలు కలిశాయని తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆపద ముక్కుల వాడిగా, వడ్డీ కాసుల వాడిగా, బిడ్డ పేర్ల వాడిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ మహాపుణ్యక్షేత్రానికి చైర్మన్గా అనేక మంది పనిచేసి సేవలు అందించారు. కానీ మున్నెన్నడూ లేని విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు వారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అనేకమైనటువంటి అపస్కృతులు, అనేకమైనటువంటి ప్రజల మనోభావాలకు దెబ్బతినే విధంగా పనిచేసే కార్యక్రమాలు, దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుని ప్రసాదం మీద కూడా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే జంతు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, మాంసం సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని మాట్లాడినటువంటి తీరు, దానికి సంబంధించి కూడా సిట్టేసి సిబిఐ వారి రిపోర్ట్లో కూడా ఎలాంటి కలుషితాలు లేవని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఇవన్నీ ఒక ర్యాండమ్గా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి ఒక మహిళ ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి అకృత్యాల మీద రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఈరోజు దేవదేవునికి అపఖ్యాతి జరిగినట్టు కాదా? ఆ కోణంలోనే బిఆర్ నాయుడు గారిని వారి చర్యలను చూసి వారిని తొలగించమని చెప్పేసి ఈ దేశంలో ఉన్న ప్రజానీకం అంతా మనసుల్లో ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడా స్పందించాల. అయినా నిన్న బిఆర్ నాయుడు గారు తిరుపతి వస్తే ఓర్చుకోలేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి మీరు రిజైన్ చేయాలని అడుగుతూ ఉంటే ఏం చేయాలి? మరలా కొంతమందిని తయారు చేసి బిఆర్ నాయుడు గారు ఈ ప్రభుత్వం కుట్రతో వారి మీద దాడి చేయడం, మహిళలని కూడా లెక్క చేయకుండా దాడి చేసి అమానుషంగా అకృత్యంగా కొట్టి చివరికి వారి మీదే ఎదురు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంటే ఇక్కడ రెండు అంశాలు మిళితమైనాయి. ఒకటి, మీరు దాడి చేయించటం, దాడి చేసి కొట్టి మరలా ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఒక దొంగ కేసుని దీన్ని సృష్టించి పెట్టడం అనేది రెండు కూడా తప్పిదాలని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడెందుకు చేస్తున్నామనంటే బిఆర్ నాయుడు గారికి హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు
మీకు లేదు హక్కు, మాకుంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి హక్కు మాకుంది. ఇదేం దుర్మార్గం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేది మేము ఎక్కడ చూడాల. మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చి అడిగితే భక్తులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తారా? మీరు పెడితేనే పెట్టారు, కానీ వాళ్ళకేం పని? వాళ్ళు అడగడానికి వచ్చింది మిమ్మల్ని కదా. ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా పెట్టిస్తారు? ఇంత నీచంగా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. లడ్డులో పంది కొవ్వు కలిసిందని, పంది మాంసం కలిసిందని, గొడ్డు మాంసం కలిసిందని, చేప నూనె కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ బాబు గారు, బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ ఇదే మాటలు మాట్లాడి ఆ లడ్డుని అపవిత్రం చేసినటువంటి వీళ్ళు అసలు భక్తులే కాదు. చందోల్లో వేగేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు స్వయంగా పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పిట్లవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేగేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరిమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వేగేశ్వర ఫౌండేషన్ చైర్మన్ వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు స్వయంగా పాల్గొని ముస్లిం సోదరులకు ప్రేమతో ఇఫ్తార్ విందును వడ్డించారు. అనంతరం వారితో కలిసి విందు ఆరగించారు. గత కొన్ని సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గంలో వేగేశ్వర ఫౌండేషన్ చేస్తున్న సేవలు అజరామమని, రాజకీయాలకు అతీతంగా కేవలం సేవే పరమావధిగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రతి ఏటా రంజాన్ మాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. చందోలు పరిసర ప్రాంతాల్లోని ముస్లిం సోదరుల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ వారి కోసం ప్రత్యేకంగా ఈ విందును ఏర్పాటు చేయడం ఒక పవిత్ర సంప్రదాయంగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనం. చందోలు గ్రామం మరియు పిట్టలవాణిపాలెం మండలంలోని ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండటమే వేగేశ్వర ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చందోలు గ్రామం చెందిన ప్రముఖ ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడారు. భావోద్వేగానికి లోనయ్యారు. నరేంద్ర వర్మ రాజు మాకు నాయకుడి కంటే ఎక్కువగాని ఒక సొంత అన్నదమ్ముల్లా కనిపిస్తారు. పదవి ఉన్నా లేకపోయినా గత కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఏకైక వ్యక్తి ఆయన. వేగేశ్వర ఫౌండేషన్ అనేది పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణ. ముస్లిం సోదరుల పట్ల ఆయన చూపిస్తున్న ఈ ఆత్మీయత ఆయన సంస్కారానికి నిదర్శనం. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి చందోలు ప్రజలందరికీ ఒక వారం అల్లా ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉంటాయని కొనియాడారు. అధికార గర్వం దరిచేయనీయకుండా ఒక సామాన్య సేవకుల్లా స్వయంగా భోజనాలు వడ్డిస్తూ ప్రతి ముస్లిం సోదరుడి ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే తీరు అక్కడి వారిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, టీడీపీ నాయకులు ఎండి అఫ్జల్, సయ్యద్, నిజాం, సలీం, రజాక్, వెంకటపతి, రాజు, సాంబరాజు, ఎస్ఎస్ఎం నియాజీ, అల్లం గోపి, జిట్టా శ్రీనివాసరావు, మండల ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు. చందోలు బగలముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 19వ తేదీన తెల్లవారుజాము నుండి ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందన్నారు. బగలముఖి అమ్మవారు స్వయంభుగా వెలిసిన బాండ్లమ్మ బావిలో నుండి సేకరించిన నదీ జలంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక అర్చన, అభిషేకాలు జరిపిస్తామని తెలిపారు. అదేవిధంగా శ్రీమాత నిత్య గోత్రనామ అర్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శ్రీమాత నిత్య గోత్రనామ పథకంలో భాగస్వాములు కావాల్సిన భక్తులు 1,116 రూపాయలు నగదును చెల్లించి తమ గోత్రనామాలు దేవాలయంలో తెలియజేయాలని సూచించారు. శ్రీమాత నిత్య గోత్రనామ పథకం కింద ఏడాది పాటు ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో గోత్రనామాలతో అర్చన నిర్వహించడం జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈ నెల 19వ తారీఖు నూతన సంవత్సర ఉగాది కార్యక్రమం జరుగుతుంది. ఉగాది రోజున తెల్లవారుజామున 4 గంటలకి శ్రీ అమ్మవారికి వివిధ నదీ జలములు, అలాగే అమ్మవారు లభించినటువంటి జలాశయం నుండి తీసుకురాబడిన శుద్ధ జలాలతో అభిషేకం జరిపి నూతన వస్త్ర అలంకరణలు జరిపి శ్రీమాత నిత్యగోత్ర నామార్చన పూజా కార్యక్రమం తొలిగా జరుగుతుంది. ఉగాది రోజు తొలిగా శ్రీమాత నిత్యగోత్రనామ పూజా కార్యక్రమం ఉగాది రోజున ఉదయం 5 గంటలకి ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు నుండి 1 సంవత్సరం పాటు అంటే 1,116 రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో వారు గోత్రముతో పాటు 2 పేర్లు ఇవ్వండి. గోత్రముతో పాటు 2 పేర్లు ఇవ్వండి. ఆ 2 పేర్లు గోత్రంతో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి పూజా కార్యక్రమం తొలి పూజ జరుగుతుంది. అందులో మీరు ఇచ్చినటువంటి గోత్రనామాలు అమ్మవారి సన్నిధిలో సమర్పణ చేయడం జరుగుతుంది.
ఇది మంచి సదవకాశం. ఆసక్తి ఉన్నవారు భక్తులు ఎవరైనా సరే 1116 రూపాయలు దేవస్థానం అకౌంట్కి కానీ దేవస్థానం వారు పంపిన స్కానర్ ద్వారా కానీ పంపించి మీ గోత్రము పేర్లు అవి మా వాట్సాప్ గ్రూపులో తెలిపినటువంటి 4 పేర్లలో ఎవరికైనా సరే ఒక్కరికి మాత్రమే పంపండి. తప్పనిసరిగా ఈ నిత్యగోత్ర పూజా కార్యక్రమంలో మీ యొక్క పేర్లు నమోదు చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. వివాహ దోష నివారణ హోమానికి విశేష ప్రాధాన్యత లభిస్తోందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలియజేశారు. చందోలి శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివాహ దోష నివారణ పూజా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రతి మంగళవారం ఆడపిల్లల పేరు మీద, శుక్రవారం మగపిల్లల పేరు మీద జరుపబడుతూ 9 వారాలు పూర్తయిన వారందరి చేత వివాహ దోష నివారణ హోమాలు జరిపించడం ద్వారా వివాహం కాని చిరంజీవులకు అమ్మవారి అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు దోష నివారణ హోమం జరిపించడం అయిందని ఆలయ ఈవో తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చక స్వామి శ్రీరామ శర్మ, కుంచెల నరసారెడ్డి, గూడూరు సత్యానంద శర్మ పాల్గొన్నారని, భక్తుల చేత పూజా కార్యక్రమాలు జరిపించి వారికి తీర్థప్రసాద వినియోగాలు, వేద ఆశీర్వచనం జరిపించడం అయిందని దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, కేతరాజు పట్టాభిరామారావు తెలియపరిచారు. త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ రాజు చొరవతో కొత్త నందాయపాలెం గ్రామానికి మంజూరు కాబడిన చేతి పంపుల్ని గ్రామంలోని అర్హులైన నిరుపేదలకు దగ్గర ఉండి ఎంపీటీసీ సభ్యులు సాంబశివరావు ఏర్పాటు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా పేదల బాగోగులపై ఆరా తీస్తూ ఆరోగ్యం, పిల్లల విద్యా వసతులపై తగు జాగ్రత్తలు సూచిస్తూ ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని తెలియజేస్తూ గిరిజనులను తన వంతుగా చైతన్యపరుస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవలో నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కొనసాగుతున్నారు. ప్రతి పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు, పంచాయతీలకు సుస్థిర అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు అయినంపొడి శ్రీనివాసరావు, పద్మావతి, రీసోర్స్ పర్సన్ పావని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విలువైంది. ఆ కార్యక్రమాన్నింటిలో మనందరం కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషం. ఏది చేసినా ప్రజల యొక్క ఉపయోగార్థమై చేసే కార్యక్రమాలు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మనకి సుస్థిర స్థానికీకరణ, లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ థీమ్ 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి దాని మీద ఈ రోజంతా కూడా ఈ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ట్రైనింగ్కి సంబంధించి మీరు వచ్చినటువంటి వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు అందరూ కూడా వీటిని కూడా మీరందరూ సంక్షిప్తంగా విని మా సిబ్బంది చెప్పేటువంటి వివరాలన్నీ కూడా మీరు విని గ్రామాల్లో ఏం చేయాలి, ఏం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మనం గ్రామాల్లో సొంత ఆదాయ వనరులు ఎలా స్వీకరించాలి, దాని ద్వారా గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదవులు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి గ్రామాల్లో మనకి హౌస్ ట్యాక్స్ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా షాపుల ద్వారా ఈ విధంగా వచ్చేటువంటి పన్నులన్నింటినీ కూడా గ్రామాల్లో అభివృద్ధి పదవులు ముందుకు నడిపించాలంటే ఆ వచ్చిన డబ్బుని ఆ గ్రామాల అభివృద్ధికి ఆ సొంత వనరులను సమకూర్చుకొని గ్రామాల్ని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి వచ్చి మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ క్లాసులు సద్వినియోగం చేసుకుని గ్రామాల్లోకి వెళ్ళి ఏమైతే చెప్పావో అవన్నీ కూడా ప్రజలతో చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం హౌస్ ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది గ్రామాల్లో. ఇదివరకు రోజుల్లో మీ ఇంటికి వచ్చి ముందుగానే డిమాండ్ ఇచ్చేవాడు, ఇదిగో మీ ఇంటికి ఇంత పన్ను కట్టాలి అని. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మీరు కట్టే డబ్బు డైరెక్ట్గా ఆన్లైన్లో గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా మిస్యూజ్ జరుగుతుంది. కాబట్టి ఆ గవర్నమెంట్కి వెళ్ళిన డబ్బుని మళ్ళీ మీ గ్రామంలో అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ గుర్తించి ఆ వచ్చిన డబ్బులు మీ గ్రామాలకి అభివృద్ధి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా 100% హౌస్ ట్యాక్స్ కట్టించాలి. కాబట్టి ఈ కార్యక్రమం మీ ప్రజల్లోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న అందరూ కూడా చెప్పండి. ఖచ్చితంగా ఆన్లైన్లో రిసిప్ట్ వస్తుంది,
మీకు ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ అన్నిటిని కూడా మీరందరూ కట్టి గ్రామాల్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. బాపట్ల శాసనసభ్యులు వేగచర నరేంద్ర వర్మ. 100% మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడమే లక్ష్యం. జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించాలి. దేవుడి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.